విచారణ గంటన్నరగా కొనసాగుతుంది. ముగ్గురు అధికారుల బృందం కేటీఆర్ ను విచారిస్తుంది. కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచంద్రరావు వెళ్లారు. నేరుగా కేటీఆర్ తో కలిసి విచారణలో పాల్గొనేందుకు న్యాయవాదికి అనుమతి లేకపోవడంతో మరో గదిలో ఉండి కేటీఆర్ విచారణను న్యాయవాది రామచంద్రరావు వీక్షిస్తున్నారు. ఇక కేటీఆర్ ముందు ఉంచిన ఏసీబీ 30 ప్రశ్నలు ఉంచినట్టుగా తెలుస్తోంది. అరవింద్ కుమార్, దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగంపై ప్రశ్నిస్తున్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులపై ఆరా తీస్తుంది. ఇక ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఏసీబీ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్ పై ఏసీబీ కొన్ని కీలక ఆరోపణలు చేస్తుంది. అనుమతి లేకుండా హెచ్ఎండిఏ నిధులు విదేశీ సంస్థకు పంపారని, ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా చెల్లింపులు చేశారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు చెల్లింపులు చేశారని ఏసీబీ ఆరోపిస్తుంది. అంతేగాక అగ్రిమెంట్లపై కాంపిటెంట్ అథారిటీకి సమాచారం ఇవ్వకపోవడం, అగ్రిమెంట్లో పార్టీ కాకుండా హెచ్ఎండిఏ నుంచి నిధులు చెల్లించారని ఏసీబీ ప్రధాన ఆరోపణలు చేస్తుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఎవరి ఫార్ములా వారిది అన్నట్టుగా ఉంది. ముఖ్యంగా ఏసీబీ పరిపాలన అనుమతులకు గరిష్ట పరిమితి 10 కోట్లు మాత్రమేనని, 10 కోట్లు దాటితే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరని చెబుతోంది. ఫార్ములా ఈ రేసులో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ చెల్లింపులు జరిగాయంటుంది ఏసీబీ. ఒప్పందంలో భాగం కాకపోయినా హెచ్ఎండిఏ ద్వారా చెల్లింపులు చేశారని, కానీ ఒప్పందం కుదరక ముందే చెల్లింపులు జరిగాయని చెబుతోంది. బిజినెస్ రూల్స్ ని కేటీఆర్ ఉల్లంఘించిన కారణంగా హెచ్ఎండిఏపై 8 కోట్ల అదనపు భారం పడిందని చెబుతోంది. అనుమతులు లేకుండా 55 కోట్లు బదిలీ చేశారు. 54 కోట్ల 88 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేశారని ఏసీబీ ఆరోపిస్తుంది. ఇక ఫార్ములా ఈ రేస్ కి 2 విడతల్లో 45 కోట్లు చెల్లించగా, తొలి విడతలో 22 కోట్ల 69 లక్షలు విడుదల చేశారని, మలి విడతలో హెచ్ఎండిఏ 23 కోట్లు చెల్లించినట్టుగా ఏసీబీ చెబుతోంది. ఇక ఆర్బీఐ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి చెల్లింపులు జరిగాయని, ఆ కారణంగా హెచ్ఎండిఏకి 8 కోట్లు అదనపు పన్నును ఐటీ శాఖ వేసిందని ఏసీబీ చెబుతోంది. అటు కేటీఆర్ తన వర్షన్ క్లియర్ గా చెప్తున్నారు. నిర్వహణ సంస్థ హెచ్ఎండిఏ గ్రీన్కో సంస్థలతో ఒప్పందం జరిగిందని, లాభం రాలేదని గ్రీన్కో సంస్థ పక్కకు తప్పుకుందన్నారు. గ్రీన్కో సంస్థ వెళ్లిపోవడంతో డబ్బులు సర్దుబాటు చేశామని, ఆ డబ్బు ఇచ్చిన సంగతి హెచ్ఎండిఏకి తెలుసని కేటీఆర్ చెప్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు 55 కోట్లు ఖర్చు చేశామంటున్న కేటీఆర్, ఎలక్ట్రిక్ కార్లను ప్రమోట్ చేయాలనుకుంటున్నామని, ఆనంద్ మహీంద్రాను కమిటీలో మెంబర్ గా చేశామంటున్నారు. ఈ రేస్ కోసం చేసిన ఖర్చు 40 కోట్లు మాత్రమేనని, ఈవెంట్ ద్వారా వచ్చిన ప్రయోజనం మాత్రం 700 కోట్లు అని కేటీఆర్ తెలిపారు. ఇక కొన్ని సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయని, బ్యాటరీ వెహికల్స్ రీపర్పస్ చేసే విధంగా జీవో తెచ్చామంటున్నారు. మరో సంస్థ 1200 కోట్లు పెట్టుబడి పెట్టిందని, మొబిలిటీ వీక్ ద్వారా ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టాయన్నారు. 4 ఏళ్లు త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.